వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై చర్చించారు. కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, డిజాస్టర్ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో ఉండే సిబ్బంది రైతులకు అన్ని విధాలుగా సహాయపడాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలలో కల్లాల్లో తడిచిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన పరిశీలించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం రాసులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. దళారులు రైతుల్ని మభ్యపెట్టి తక్కువ ధరకే ధాన్యం కొనే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారి ఉచ్చులో రైతులు పడవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావుడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక. ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం.